ఓడినా గెలిచినా రాజకీయాలపై ఆయన పట్టు మాత్రం జారదు. అదే ఆయనలో ఉన్న స్పెషాలిటీ. అందుకే పోయిన చోటే వెతుక్కునే పనిలో బిజీ అయ్యారట ఆ సీనియర్. ఇల్లు చక్కదిద్దుకున్నాకే బయట సంగతులు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. తాజాగా ఆయన వ్యవహార శైలి చూస్తున్న వారంతా ఏదో కొత్త స్ట్రాటజీ అమలు చేస్తున్నారని గుసగుసలాడుకుంటున్నారట. ఇంతకీ ఎవరా నాయకుడు, ఏంటా వ్యూహం? సొంత ఇలాఖపై బొత్స ఫోకస్. ఓటమికి కారణాలు తెలుసుకున్నారా? ట్రబుల్ షూటర్ పర్ఫెక్ట్ ప్లాన్ వేశారా? తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు బొత్స సత్యనారాయణ ఉరఫ్ సత్యబాబు. ఉత్తరాంధ్ర రాజకీయాలకు పెద్ద దిక్కుగా అందరూ భావించే సత్యబాబు అజాత శత్రువు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఇలా ప్రభుత్వ పదవులకైనా పార్టీ పదవులకైనా వన్నె తెచ్చేలా వ్యవహరించిన బొత్స తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు. 2004లో చీపురుపల్లి నుంచి కాంగ్రెస్ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన బొత్స 2009 నుంచి 2014 మధ్య ముఖ్యమంత్రి పదవి రేసులోకి కూడా వచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా ఆయన ఆచితూచి వ్యవహరించిన తీరు కూడా రాజకీయంగా ఆయనను ఒకెత్తు పైనే నిలబెట్టింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఓటమిని ఎదుర్కొన్న ఓట్ల పరంగా తన సత్తా ఏమిటో చూపగలిగారు. పరిస్థితుల దృష్ట్యా 2019కి ముందు వైసీపీలో చేరి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్ కేబినెట్లో మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. అయితే 2024లో వీజీ కూటమి గాలికి మరోసారి ఆయనను ఓటమి పలకరించింది. కూటమి తరపున లోకల్గా పట్టులేని కళా వెంకట్రావును టీడీపీ బరిలో దింపడంతో బొత్స గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. ప్రారంభం నుంచి నువ్వా నేనా అన్నట్టు సాగిన ఓట్ల లెక్కింపులో చివరకు కిమిడిదే విజయమైంది. దీంతో షాక్ అయిన బొత్స ఓటమికి గల కారణాలపై అనేక రకాలుగా విశ్లేషించుకున్నారట. జగన్ కేబినెట్లో కీలక మంత్రిగా, పార్టీలో అగ్రనాయకుడిగా, తాను రాష్ట్ర రాజకీయాలు బిజీగా ఉండడం వల్ల, నియోజకవర్గానికి కొంత దూరంగా ఉండడం వల్లే ఇలా జరిగిందని బొత్స భావిస్తున్నారట. అందుకే క్యాడర్ కొంత అసంతృప్తి ఫీల్ అయినట్టు తెలుసుకున్నారట. ఆ కారణంగా వాళ్లంతా హార్ట్ఫుల్ గా కష్టపడలేదన్న టాక్ ఆయన దృష్టికి వచ్చిందట. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగారట ఈ మాజీ మంత్రి. ఎక్కడ కోల్పోయామో అక్కడే వెతుక్కోవాలన్నట్టుగా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారట బొత్స. ఇప్పుడు తరచూ చీపురుపల్లిలో మకాం వేస్తూ కార్యకర్తలతో మమేకమవుతున్నారు. ప్రతి మండల కేంద్రంలో లోకల్ కేడర్తో వ్యక్తిగతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారట. అంతేకాదు అక్కడ తన కార్యాలయం ఏర్పాటు చేసి ప్రణాళికబద్ధంగా కార్యకర్తలో పునరుత్తేజం తీసుకొచ్చే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనే ఆధైర్యం వద్దని, తాను నిరంతరం అందుబాటులో ఉంటానని వారిలో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు బొత్స. ఇక మీదట రాష్ట్ర రాజకీయాలతో పాటు నియోజకవర్గ పార్టీ బలోపేతంపై కూడా దృష్టి సారిస్తానని లోకల్ లీడర్లకు, కార్యకర్తలకు హామీ ఇచ్చారట సత్యబాబు. ఎవరికి ఏ కష్టం వచ్చినా నేరుగా తనను సంప్రదించాలని చెప్తున్నారట. దీంతో స్టైల్ మార్చి కొత్త పంథాలో క్యాడర్ దగ్గరకు వెళ్తున్న బొత్స తీరు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందట. ఈ స్ట్రాటజీతో మరోసారి గెలుపు ఖాయమని సత్యబాబు అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.